హుజూర్నగర్ మండలం సీతారాంపురం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముందు ధర్నా చేసిన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోసబోయిన హుస్సేన్. సిపిఎం నాయకులు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న పేదలకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేసిన నాయకులు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో సీతారాంపురం గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ ఇండ్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే 3 కాంట్రాక్టర్లు మారారు, అయినా నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఈ ఇండ్ల మధ్యలో పశువులు సంచరిస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని వీటిని పూర్తి చేసి పేదలకు అందజేయాలని కోరారు. ఈరోజు హుజూర్నగర్ మండలం సీతారాంపురం గ్రామంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి సీతారాంపురం గ్రామంలో ఒక 25 ఇండ్లు దాకా బేస్ మట్టం వేయడం జరిగింది. బేస్ మట్టానికి ఒక కాంట్రాక్టరు, బేస్ మట్టం నుంచి స్లాబ్ దాకా ఒక కాంట్రాక్టరు, మధ్యలో మళ్ళీ ఒక కాంట్రాక్టర్, 3 కాంట్రాక్టర్లు మారారు. ప్రభుత్వ ఆలోచన కూడా చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకోండి, మీకు అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పేసింది. కానీ ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ సీతారాంపురం గ్రామంలో ఉన్నటువంటి 25 ఇండ్లని పూర్తి చేసి పేదలకి మన ప్రజాపాలన పెట్టుకున్నటువంటి దరఖాస్తులు పెట్టుకున్నటువంటి పేదలకి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఇండ్లని పూర్తి చేసి ఇవ్వకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేదలని సమీకరించి అది ఆర్డీ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అవసరమైతే మంత్రి గారి ఇంటిని కూడా ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ అధికారులు స్పందించి తక్షణమే ఈ ఇండ్లను పూర్తి చేసి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పాడుబడ చెట్లు, స్లాపులు శిథిలావస్థలకు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ అన్ని చూసినప్పుడు మరీ ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతులకే పోతున్నాయి తప్ప పేదలకు ఏమాత్రం లబ్ధి కూరే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి, అధికారులు కూడా స్పందించి కనీసం సీతారాంపురంలో కట్టినటువంటి ఇండ్లు అధికారుల దృష్టిలో లేవా, లేదా మంత్రి గారి దృష్టిలో లేవా అనేది కూడా అర్థం చేసుకోవాలి.